ఎక్కడైనా అభివృద్ధి జరగకపోతే ప్రజలు ఆందోళన చేస్తారు. కానీ అక్కడి గ్రామస్తులు మాత్రం అభివృద్ధి వద్దు బాబోయ్ అంటూ ఆందోళనకు దిగుతున్నారు. వినడానికి కాస్త వింతగా ఉన్నా ఇదే వాస్తవం. మాట వినకుండా అడుగులు ముందుకు పోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అధికారులను స్థానికులను వారంతా హెచ్చరిస్తున్నారు. ఒకరు ఇద్దరు కాదు, ఏకంగా 15 నుంచి 20 గ్రామాల ప్రజలు ఆందోళనకు సిద్ధమవుతున్న వేళ అధికారులు వెనకడుగు వేశారు. నంద్యాల జిల్లా డోన్ మండలంలో చోటు చేసుకున్న వింత ఘటనపై హెచ్ఎంటీవీ స్పెషల్ రిపోర్ట్. ఇది నంద్యాల జిల్లా డోన్ మండలం వెంకటనాయుని పల్లె. గత కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ఉన్న సుమారు 15 నుంచి 20 గ్రామాల ప్రజలు రైల్వే గేటుతో ఇబ్బందులు పడుతున్నారు. సదరు ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం రైల్వే బ్రిడ్జి నిర్మించేందుకు సిద్ధమైంది. దశాబ్దాల తరబడి ఉన్న సమస్య పరిష్కారమవుతున్న నేపథ్యంలో ఆనందాన్ని వ్యక్తం చేయాల్సిన గ్రామస్తులందరూ మూకుమ్మడిగా కలిసి అధికారులతో ఆందోళనకు దిగారు. మాకు ఈ రైల్వే అండర్ బ్రిడ్జి వద్దే వద్దు అంటూ నినాదాలు చేశారు. అధికారులు గ్రామస్తులను కన్విన్స్ చేయడానికి ప్రయత్నించినా ఫలితం చూపలేదు. ఈ బ్రిడ్జితో మీ సమస్యలు దూరమవుతాయని చెప్పినా వినకుండా రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి పనులు అడ్డుకున్నారు. డోన్ మండలం ప్రధాన రహదారి గోవర్ధనగిరి రోడ్డులోని వెంకటనాయుని పల్లె దగ్గర ఈ రైల్వే గేటు ఉంది. దీన్ని తొలగించి ఇక్కడ అండర్ పాస్ బ్రిడ్జి నిర్మాణం కోసం అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ మేరకు పనులు కూడా మొదలు పెట్టారు. అయితే ఇక్కడే అసలు సమస్య వచ్చి పడింది. బ్రిడ్జి నిర్మాణంతో 15 గ్రామాల్లోకి బోర్ల లారీలు, ఇతర పెద్ద వాహనాలు వెళ్లే అవకాశం లేకుండా పోతోంది. వరికోత మిషన్ వాహనాలు కూడా వెళ్లే పరిస్థితి ఉండదు. ఇదే ఇప్పుడు ఈ ప్రాంతంలో ఉన్న గ్రామాల ప్రజల సమస్య. తమ పొలాలకు ఇవి అత్యంత అవసరమని, బ్రిడ్జి నిర్మాణం జరిగితే తమకు సాగు కష్టాలు వస్తాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పట్టణానికి సమీపానున్నటువంటి వెంకటనాయనపల్లె, అదేవిధంగా కామగానూర్ల తిమ్మాపురం, ఆవలదొడ్డి మీదుగా దాదాపు 10 గ్రామాలకు వెళ్లేటువంటి దారిలో మరి వెంకటనాయనపల్లె దగ్గర రైల్వే అండర్ బ్రిడ్జ్ వేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా దీన్ని వ్యతిరేకిస్తా ఉన్నాం. ప్రధానంగా ఆ గ్రామాల చుట్టూ కూడా రైతన్నలు ఉన్నారు. అక్కడ రైతులు బోర్లు కానీ, కందికెట్ట కోసుకునే మిషన్లు కానీ, వరిగడ్డి మిషన్లు వెళ్లాలంటే ఆ అండర్ బ్రిడ్జ్ కింద పోయేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి రైతులకు శాపంగా మారుతున్నటువంటి అండర్ పాస్ బ్రిడ్జిను తక్షణమే రద్దు చేసి పాత గేట్లు ఏదో ఉన్నాయో వాటిని యథావిధిగా కొనసాగించాలని చెప్పేసి మరి అనేక మార్లు కూడా కలెక్టర్ గారికి, ఎంపీ గారికి, అదేవిధంగా రైల్వే ఉన్నతాధికారులు అందరి దృష్టికి కూడా అనేక రూపాల్లో వినతి పత్రాలు కూడా ఇచ్చినప్పటికీ ఏమాత్రం స్పందించడం లేదు. ఇక వెంకటనాయుని పల్లె వద్ద నిర్మాణం చేసే రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి వల్ల వర్షాకాలం అక్కడ నీళ్లు నిలిచే ప్రమాదం ఉందని స్థానికులు చెబుతున్నారు. తమకు బ్రిడ్జి అవసరం లేదని, బ్రిడ్జి నిర్మాణాన్ని అడ్డుకొని తీరుతామని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు. ప్రజల రైతులకి మేలు చేసే విధంగా ఆ బ్రిడ్జిని ఏర్పాటు చేస్తే బాగుంటుంది. అట్లా కాకుండా ఆ బ్రిడ్జి ఏర్పాటు చేసి దాదాపుగా 15 గ్రామాల రైతులు చాలా ఇబ్బంది పడుతూ ఉంటే ఆ బ్రిడ్జిని ఏర్పాటు చేసి నిర్మిస్తామంటే అది కరెక్ట్ కాదు. ప్రజల సౌకర్యాల కోసం అనేక దఫలుగా దాన్ని ఆలోచన చేసి నిర్మిస్తే బాగుంటుంది. అట్లా అదేవిధంగా గ్రామంలో పోయే వాహనాలు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. అక్కడ వర్షం కూడా నీటి వర్షం ఉంటే అక్కడ అండర్ పాస్ బ్రిడ్జిలోన నీళ్లు ఎక్కువ అయ్యి వాహనాలు కూడా పోయే పరిస్థితి లేదు. ప్రజలు కూడా ఇక్కడ డోన్కి రావాలా లేదా డోన్ నుంచి ఆ గ్రామాలకు పోవాలంటే కూడా ప్రజలు ఇబ్బందికరంగా ఉంది. ఇదిలా ఉండగా బ్రిడ్జి నిర్మాణం పనులను చేసేందుకు వచ్చిన అధికారులు, కాంట్రాక్టర్లను, అలాగే కార్మికులను గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో వారు వెనుతిరిగారు. ప్రస్తుతం ఇక్కడ ఉన్న రైల్వే గేట్ ను అలాగే కొనసాగించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఇక గ్రామస్తుల ఆందోళనకు టీడీపీ, సిపిఐ, కాంగ్రెస్ తో పాటు అధికార వైసీపీ పార్టీ నేతలు కూడా బాసటగా నిలిచారు.